అందరికీ నమస్కారం. వేదాంత భక్తి ప్రవచనం ఛానల్కి స్వాగతం. మన ఛానల్లో మనం వింటున్నటువంటి సాయి సచ్చరిత్రలోని 20వ అధ్యాయానికి అందరికీ స్వాగతం. సాయి మౌలికంగా నిరాకారులు, భక్తుల కోసమే అవతారాన్ని ధరించారు. ఈ మహాజగన్నాటకంలో మాయా అనేటువంటి నటి సాయంతో వారు నటుని పాత్ర ధరించారు. సాయిని స్మరించి ధ్యానిద్దాం. షిరిడీకి పోయి అక్కడ మధ్యాహ్న ఆరతి జరిగేటువంటి కార్యక్రమాన్ని, తర్వాత జరిగే కార్యక్రమాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. హారతి అయిన తర్వాత సాయి మసీదు బయటకు వచ్చి గోడ పక్క నిలిచి ప్రేమతోను దయతోను భక్తులకు ఉది ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉండేవారు. భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా వారి సమక్షంలో నిలిచి వారి పాదాలకు నమస్కరించి వారి వైపు చూస్తూ ఊది ప్రసాదపు జల్లుల్ని అనుభవించేవాళ్ళు. బాబా భక్తుల చేతుల్లో పిడికలతో ఊది పోస్తూ వారి నుదుటిపై చేతులు పెట్టి ఊది పెడుతూ ఉండేవారు. వారి హృదయంలో భక్తులంటే ఎంతో ప్రేమ. బాబా ఈ క్రింది విధంగా పలకరించేవారు. అన్నా, మధ్యాహ్న భోజనానికి పొమ్ము, బాపు భోజనం చేయము. ఈ విధంగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపేవారు. ఇప్పటికీ ఇదంతా ఊహించుకుంటే ఆ దృశ్యాలన్నీ తిరిగి చూస్తున్నటువంటి ఆనందం కలుగుతుంది. మనోఫలకంలో సాయం నిలిపి వారిని ఆపాదమస్తకం ధ్యానిద్దాం. వారి పాదాలపై బడి సగౌరవంగా, ప్రేమతో, వినయంగా సాష్టాంగ నమస్కారం చేద్దాం. ఈ అధ్యాయంలో ఈశావాస్యోపనిషత్తు యొక్క కథ చెప్తున్నారు. ఒకరోజు దాస్కను ఈశావాస్యోపనిషత్తు మరాఠీ భాషలో వ్యాఖ్య రాయడానికి మొదలెట్టి మొట్టమొదటి ఈ ఉపనిషత్తు గురించి క్లుప్తంగా చెప్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. వేద సమేతలోని మంత్రాలు కలదవడం చేత దీన్ని మంత్రోపనిషత్తు అని అంటారు. ఇందులో యజుర్వేదంలోని 40వ అధ్యాయంలో వాజస్నేయ సంహిత ఉండడం చేత దీనిని వాజస్నేయ సంహితోపనిషత్తు అని కూడా అంటారు. వైదిక సంహితలు ఉండడం చేత దీన్ని ఉపనిషత్తుల కన్నా శ్రేష్టము అని భావిస్తారు. ఉపనిషత్తులన్నింటిలో పెద్దైనటువంటి బృహదారణ్యక ఉపనిషత్తు ఈ ఈశావాస్యోపనిషత్తుపై వ్యాఖ్య. పండిత్ రఘు సాల్వేకర్ ఆ విధంగా భావించేవారు. ప్రొఫెసర్ రాండే ఇలా అన్నారు. ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనా కూడా దానిలో అంతర్దృష్టి కలిగించేటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. 18 శ్లోకాల్లో ఆత్మ గురించి విలువైనటువంటి అపురూపమైనటువంటి వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖాలకు తట్టుకునే స్థైర్యం గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన ఇందులో ఉన్నది. తరువాతి కాలంలో సూత్రీకరింపబడ్డ కర్మయోగ సిద్ధాంతంలో ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. చివరికి జ్ఞానానికి కర్మలకు సమన్వయంగా ఉన్న సంగతులు చెప్పబడ్డాయి. జ్ఞాన మార్గమున కర్మయోగమున సమన్వయం చేయడం చేత ఈ ఉపనిషత్తు సారాంశంగా ఉంది. ఇంకొక చేట వారు ఇలా అన్నారు. ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము, నీతి, నిగూఢ తత్వము వేదాంతముల మిశ్రమము. అంటే ఇదంతా వింటే మనకి ఈ వర్ణన విన్నప్పుడల్లా దీని అనువాదం ఎంత కష్టమా అనిపిస్తుంది. దీన్ని దాస్కన్ మహారాజ్ ఓవి ఛందస్సులో రాశారు. దాని సారాంశాన్ని గ్రహించలేకపోవడం చేత ఆయన రాసిన దాంతో ఆయనే సంతృప్తి పడలేదు. ఎంతోమంది పండితులను అడిగారు, కానీ ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. చివరికి వికల మనస్కుడయ్యాడు. ఇక ఇది ఆత్మసాక్షాత్కారానికి సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణాలకి బంధాలను పోగొట్టే ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్నారో అలాంటి వారే అసలు సంగతి చెప్పగలరు అని భావించి షిరిడీకి చేరుకున్నాడు. సాయిబాబాని దర్శించి వారి పాదాలకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తు అర్థం చేసుకోవడంలో ఉన్న కష్టాన్ని చెప్పి సరైన మార్గాన్ని చూపమంటే బాబా ఏమన్నారంటే, తొందరపడద్దు, ఈ విషయంలో ఎలాంటి కష్టము లేదు. తిరుగు ప్రయాణంలో విల్లేపార్లేలోని కాకాసాహెబ్ దీక్షిత్ పనిపిల్ల నీ సందేహాన్ని తీరుస్తుంది. చూడండి, ఎంతో ఆతృతతో ఎంతో పెద్ద ఉపనిషత్తు అర్థం కానిది పట్టుకొని బాబా వద్దకు వస్తే వారు చెప్పినటువంటి మార్గం ఏమిటి? విల్లేపార్లేలో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క పని పిల్ల దానికి మార్గం సుగమం చేస్తుంది అని చెప్పారు. ఆ నమ్మకం ఉండడం ఎంత గొప్ప. దాస్కన్ ఆ విధంగా నమ్మాడు.
అలాగే బాబా వాక్కుల్ని బ్రహ్మవాక్కులు అనుకున్నాడు. బాబా మాటలందు విశ్వాసం ఉంచి షిరిడి విడిచి విల్లేపార్లే చేరి దీక్షిత్ ఇంట్లో బస చేశాడు. ఆ మరుసటి రోజు ఉదయం దాస్కర్ నిద్రలోంచి లేవగానే ఒక బీద పిల్ల చక్కని మనోహరమైన పాట పాడుతోంది. ఆ పాటలో ఏమిటి ఉంది అంటే, ఎర్రచీర చాలా బాగుంది, కుట్టుపని ఇంకా బాగుంది, దాని యందు చివరలు చాలా సుందరంగా ఉన్నాయి అని పాడుతోంది. ఆ పాట నచ్చడం చేత దాస్కర్ బయటకు వచ్చి విన్నాడు. అది కాకా మనిషి, పని మనిషి యొక్క నామ్యా చెల్లెలు. ఆమె చిన్న పిల్ల, ఆమె చింకిగుడ్డ కట్టుకొని పాత్రలు తవ్వుతోంది. ఆమె పేదరికము, ఆమె సంతోషభావము రెండూ గ్రహించి ఆమెపై జాలి పడ్డాడు. ఆ మరుసటి రోజు రావ్ బహదూర్ ఎంవి ప్రధాన్ తనకు దోవతులు చాపు ఇవ్వగా ఆ పేద పిల్లకి చిన్న చీర ఇమ్మని అడిగారు. బహదూర్ ఒక మంచి చీర కొనామెకి బహుకరిచ్చారు. ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనం దొరికినట్లు ఆమె అమిత ఆనంద పరిమితురాలయ్యింది. ఆ మరుసటి రోజు ఆ కొత్త చీర కట్టుకుని వచ్చింది. అమితోత్సాహంతో ఇల్లంతా గిర్రున తిరుగుతూ నాట్యం చేసింది. అందరికంటే బాగా ఆడింది. మరుసటి రోజు చీరను పెట్టెలో పెట్టుకొని చిరిగిన చీర కట్టుకుని మళ్ళీ పనికి వచ్చింది. కానీ ఆమెకి ఆనందానికి లోటు లేదు. ఇదంతా చూసి దాస్కన్ యొక్క జాలి భావం వల్ల మెచ్చుకోలుగా మారింది. పిల్ల నిరుపేద కాబట్టి చింకి గుడ్డలు కట్టుకుంది. ఇప్పుడు ఆమెకు కొత్త చీర ఉంది కానీ దాన్ని పెట్టెలో దాచుకుంది. అయినా కూడా విచారం అనేది కానీ నిరాశ అనేది కానీ లేదు. ఆడుతూ పాడుతూ ఉంది. కాబట్టి కష్ట సుఖాలు భావాలు మన మనోవైఖరి మీద ఆధారపడి ఉంటాయి అని గ్రహించాడు. ఈ విషయాన్ని గురించి దీర్ఘాలోచన చేశాడు. భగవంతుడు ఇచ్చిన దానితో మనం సంతృప్తి పడాలి. భగవంతుడు మనల్ని అన్ని దిశల నుంచి కాపాడి మనకు కావలసింది ఇస్తాడు. భగవంతుడు ప్రసాదించిందంతా కూడా మన మేలు కోసమే. ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చిరిగిన చీర, కొత్త చీర, దానినిచ్చిన దాత, దాన్ని పుచ్చుకున్న గ్రహీత, దాని అభావము, ఇవన్నీ కూడా భగవంతుని అంశాలే. భగవంతుడి అన్నిటి యందు వ్యాపించున్నాడు. ఇప్పుడు దాస్కన్ ఉపనిషత్తుల్లో నీతిని అంటే ఉన్న దానితో సంతృప్తి చెందుట, ఏది మనకి సంభవమో అదంతా కూడా భగవంతుడు ఇచ్చినట్లే ఆజ్ఞ వల్లే జరుగుతుంది. చివరికి అది మన మేలు కోసమే అని గ్రహించాడు. ఈ పై కథను బట్టి బాబా మార్గం చాలా విశిష్టమైందని, అపూర్వమైందని మనం గ్రహించాలి. బాబా షిరిడి విడవకపోయినా కొందరిని మచ్చింద్రగఢ్కి, కొందరిని కోల్హాపూర్కి, షోలాపూర్కి సాధన నిమిత్తం పంపేవారు. కొందరికి సాధారణ రూపంలో, కొందరికి స్వప్నంలో, ఒకరికి రాత్రి పగలు కనిపించి కావలసిన కోరికలన్నీ కూడా నెరవేర్చేవారు. భక్తులకు బాబా బోధించే మార్గాలు వర్ణింపనలవి కానివి. ఈ ప్రస్తుత విషయంలో దాస్కన్కి విలేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని మనస్సుని సమస్యని పరిష్కరించారు, మనస్సులో ఆతృతను తొలగించారు. కానీ విలేపార్లే పంపకుండా షిరిడీలోనే ఇదంతా చెప్పవచ్చు కదా అని ఎవరైనా మనం అనుకోవచ్చు. కానీ పేద నౌకరీ పిల్ల, ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపాలే అని దాస్కన్ ఎలా నేర్చుకుని ఉంటాడు? ఈశావాస్యోపనిషత్తులో నీతి ఏంటి అంటే, అది చెప్పబడిన ఆధ్యాత్మిక విషయాల మీద ఆధారపడినది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యాలే భగవంతుడు సర్వ అంతర్యామి అని చెప్తాయి. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, మానవుడు భగవంతుడు ఇచ్చిన దానితో సంతృప్తి చెందాలి. భగవంతుడు అన్నిటి యందు ఉన్నాడు కాబట్టి భగవంతుడు ఇచ్చిన అది ఎల్లా కూడా మన మేలు కోసమే అని గ్రహించాలి. కావున మనకి మేలు చేయును ఆయన ఇచ్చినది అని అనుకోవాలి. ఇంకొక నీతి ఏంటంటే, మనుష్యుడు ఎప్పుడూ కూడా తనకి విధింపబడ్డ కర్మని చేయాలి, శాస్త్రంలో చెప్పిన కర్మలు చేయాలి, ఆజ్ఞానుసారం నెరవేర్చుకోవాలి. ఈ ఉపనిషత్తు ప్రకారం కర్మ చేయకుండా ఉండడం అనేది ఆత్మ నాశనానికి కారణమవుతుంది. మానవుడు శాస్త్రంలో విధింపబడ్డ కర్మలు నెరవేర్చడం వల్ల నైష్కర్మ్య దర్శనం పొందుతాడు. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూస్తాడో, ఆత్మ అన్నిటి యందు ఉండినట్లు చూస్తాడో, వేయల సమస్త జీవరాశి కూడా సకల వస్తువులు కూడా ఆత్మగా భావిస్తాడో,
అలాంటి వాడు ఎందుకు మోహాన్ని పొందుతాడు? వాడెందుకు విచారపడతాడు? అన్ని వస్తువుల్లో ఆత్మను చూడకపోవడమే మనకి మోహము, అసహ్యము, విచారము కలగజేసే కారణాలు. ఎవరైతే సకల వస్తు కోటికి ఒక్కటిగా భావించి ఎవరికైతే సమస్త ఆత్మభావం ఉంటుందో అతడు మానవులు పడేటువంటి సామాన్య బాధలకి, దుఃఖ వికారాలకి లోను కాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, ద్వారకామాయి కు జై, శ్రీ గురుదేవ దత్తకు జై, గురుదేవులు శ్రీ ఆదిపుడి మోహనరావు మహారాజ్ की जय. సర్వే జనా సుఖినో భవంతు.